టీమిండియా క్రికెట్ జట్టు సొంత గడ్డపై దూకుడైన ఆట తీరుతో పెద్ద పెద్ద జట్లనే చిత్తు చేసింది. సొంత గడ్డపై ఎంతటి పటిష్టమైన జట్టైనా సరే భారత్ ముందు తల ఉంచాల్సింది అన్నట్లు మన క్రికెటర్లు ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తారు. పదునైన బౌలింగ్, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసే బ్యాటింగ్ తీరుతో సత్తా చాటుతారు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లోని ఇదే ఆట తీరు కనబర్చారు. మొదటి టెస్టును 5 రోజుల్లో గెలిచినప్పటికీ రెండో టెస్టు మాత్రం 2.5 రోజుల్లోనే మ్యాచ్ పూర్తయింది. వర్షం కారణంగా మామూలుగా అయితే ఈ మ్యాచ్ డ్రా అనుకున్నారు. కానీ టీమిండియా దూకుడైన ఆటతో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించారు. దీంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు పాకిస్తాన్ లో పర్యటించింది. పాకిస్తాన్ లోనే పాకిస్తాన్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ను కూడా బంగ్లాదేశ్ ఓడించింది. కానీ భారత గడ్డపై భారత్ ను ఓడించలేకపోయింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా విక్టరీ అనంతరం కామెంటేటర్ గా ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. టీమిండియా క్రికెటర్ల దూకుడైన ఆట తీరుతో మంత్రముగ్ధునయ్యానని వెల్లడించాడు. టెస్టు మ్యాచ్ ని T20 తరహాలో ఆడిన రోహిత్ సేన నిజమైన విక్టరీ హ్యాండ్ చేసిందని కొనియాడాడు. ఇందుకు కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు టీమిండియా క్రికెటర్లందరూ సహకరించారు. ఆల్అౌట్ అయినా సరే గెలిచి తీరాలన్న సంకల్పమే టీమిండియాకు విజయం అందించిందని తెలిపాడు. ఇలాంటి ఆట తీరు పాకిస్తాన్ కు సాధ్యం కావడం లేదని అన్నాడు. అందుకే సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిందని తెలిపాడు. అలాగే రమీద్ రాజా కూడా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇలాంటి ఆట తీరు, టీం నుంచి లభించే సపోర్టు టీమిండియాకే సాధ్యమవుతుందని యువ క్రికెటర్లతో టీమిండియా 5-6 ఏళ్లుగా నిలకడైన ఆట తీరుతో కనబరుస్తున్నారని రమీద్ రాజా అన్నాడు. షోయబ్ అఖ్తర్ సైతం టీమిండియాను ప్రశంసించాడు. రోహిత్ సారథ్యంలోని జట్టు T20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా జట్టులోని ఆటగాళ్లంతా నిలకడైన ఆట తీరుతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారని, ఇలా తమ వాళ్ళు కూడా చేస్తే బాగుండేదని షోయబ్ అఖ్తర్ అన్నాడు.